అండి, వెల్కమ్ టు ప్రతిరోజు. ఎలా ఉన్నారు మీరంతా? నేను బాగున్నానండి. మీరందరు బాగున్నారని ఆశిస్తున్నాను. జస్ట్ ఇంట్రో చెప్పే ముందు ఇలాగా చెప్తూ, ఈ షికాగోలో కొన్ని వాటర్, ఒక రివర్ ఉంటుందండి. రివర్ సైడ్ అంతా కూడా ఇలాంటి బిల్డింగ్స్ అన్నీ ఉంటాయి. సో అది జస్ట్ చాలా బాగుందని ఊరికే చూపిస్తున్నాను మీకు. ఈరోజు వచ్చేసి సండే వ్లాగ్ అండి. సండే రోజు నేను ఏం ప్రిపేర్ చేసుకుంటాను అనేది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు ఎవరికైనా వీక్ సండేతో స్టార్ట్ అయ్యి సాటర్డేతోని ఎండ్ అవుతుంది అనేది పెట్టుకుంటే మనకు చాలా యూస్ఫుల్గా ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఈ సండే కాబట్టి ఈ నెక్స్ట్ వీక్కి ప్రిపరేషన్స్ అన్నీ ఈరోజు చేసుకుంటాను. నేను నిన్న సాటర్డే రోజు ఏం చేస్తాను అంటే, ప్రీవియస్ వీక్ ఏమన్నా బట్టలు వాష్ చేసుకోవడం అలాంటివి ఉంటే సాటర్డేతో చేసుకుంటాను అనమాట. సో ఇది ఒక టిప్ మీకు. ముందు దీని గురించి మాట్లాడుకుందాము. ఇప్పుడైతే నేను పొటాటో కర్రీ చేస్తున్నానండి. పొటాటోస్ కుక్కర్లో పెట్టేసి నేను ఇది బాయిల్ చేస్తున్నాను. కుక్కర్ యూసేజ్ అందరికీ తెలిసిందే. సో కాకపోతే ఏంటంటే, నేను చెప్పాలనుకున్నది, కుక్కర్స్ ఇన్వెస్ట్మెంట్ చాలా యూస్ఫుల్ అండి. చాలా ఫాస్ట్గా అయిపోతాయి, అది కూడా తెలిసిందే. కానీ ఈవెన్ నేనైతే పాస్తా కుక్ చేయడానికి కూడా నేను కుక్కర్ యూస్ చేస్తాను అనమాట. అంటే నా దగ్గర ఒక ఆల్మోస్ట్ 6 కుక్కర్స్ అలా ఉంటాయి. అలా యూస్ చేసుకుంటే మనకి చాలా టైం సేవ్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. తర్వాత ఇక్కడ నేను ఇది చూపిస్తున్నాను కదండి, ఇది మిల్క్ బాయిలర్ అనమాట. మిల్క్ బాయిలర్ కూడా నేను మిల్క్ బాయిల్ చేయడానికి యూజ్ చేస్తాను. దానివల్ల ఏంటంటే, మనం ఒక్కోసారి పాలు పెట్టేసి స్టవ్ మీద పెట్టేసామంటే అది విజిల్ వస్తుంది కదా. విజిల్ వచ్చినప్పుడు మీరు వెళ్ళి ఆఫ్ చేయడానికి అవకాశం ఉంటుంది. లేదు అంటే అవి పొంగిపోవడం, మాడిపోవడం ఇవన్నీ అవుతూ ఉంటాయి. ఒక పనిలో పడ్డామనుకోండి, వేరే పనిలో, లైక్ ఇప్పుడు వర్కింగ్ మామ్స్ అయితే వేరే పనులు, ఆఫీస్ పనులు ఉన్నాయనుకోండి, ఇంకా అది మర్చిపోతామన్నమాట. అలాంటి జరిగిన సందర్భాలు చాలా ఉన్నాయి. అందుకని కుక్కర్, మిల్క్ బాయిలర్ కొనుక్కోవడం చాలా ఇంపార్టెంట్. సో మార్నింగే చూస్తున్నారు కదండి, ఈరోజు ఏం చేయాలి అని అనుకునేటివన్నీ కూడా నా కౌంటర్ టాప్ మీద ఉన్నాయి. ఇక్కడ జింజర్ గార్లిక్ పేస్ట్ నేను చేసుకొని పెట్టుకోవాలి. చాలా రోజుల నుండి పేస్ట్ అయిపోయిందనమాట. సో ఇప్పుడు నేను జింజర్ గార్లిక్కి, నాకు యాక్చువల్గా నేను గార్లిక్ ఇది కొంటానండి. ఇది ఇక్కడ మాకు కాలిఫోర్నియాలో కాస్కోలో మాకు దొరుకుతుంది. అంటే ఇది పీల్డ్ అనమాట, పొట్టు తీసి పెట్టింది. బాగుంటాయండి, ప్రాబ్లం ఏమి ఉండదు. బట్ అంటే దానివల్ల నాకేంటంటే, నేను టైం సేవ్ చేసుకుంటాను. నేను కొన్న జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే నేను వాడను. దాంట్లో ఏమంటారు, ప్రిజర్వేటివ్స్ అవి వేస్తూ ఉంటారు కదా. అందుకని నేనే ఇంట్లో చేసుకోవడానికి ప్రిఫర్ చేస్తాను. బట్ ఎంత చేయాలనుకున్నా అల్లం మాత్రం పొట్టు తీయంది తప్పదు కదండి. ఒకప్పుడు అల్లంని పొట్టు కూడా తీయకుండా నేను చేసి ట్రై చేశాను, కానీ దానివల్ల టేస్ట్ తగ్గిపోయిందనమాట. సో ఇప్పుడైతే పొట్టు తీస్తున్నాను. సో ఈరోజు నేను చేసింది మేబీ ఒక 10 డేస్కి వచ్చేంత మాత్రమే చేసుకున్నాను. లేదు నాకు చాలా టైం ఉంది అంటే నేను ఒకేసారి పెద్ద బాటిల్ నిండా చేసుకొని పెట్టుకుంటాను. చూసారు కదా, నా జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. అంటే ఒక గుప్పెడు, ఒక క్వాంటిటీ, 1 కప్పు జింజర్ వేస్తే 2 కప్పులు వెల్లుల్లి వేస్తాను అనమాట. సో నా జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ వచ్చేసి నేను పొటాటో కర్రీ కోసము పీనట్ ఆయిల్ యూస్ చేస్తున్నాను. రిఫైన్డ్ ఆయిల్స్లో కూడా ప్రాబ్లమ్స్ ఉంటున్నాయండి. అందుకనైతే నేను ఆర్గానిక్ ఆయిలే యూస్ చేస్తున్నాను. యూజువల్గా నేను ఆయిల్ తక్కువ వాడతానమాట. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇది పొటాటో కాబట్టి కొంచెం ఎక్కువ వేసాను. సో దీంట్లో నేను ఆవాలు, జీలకర్ర, మినపప్పు కాదు, శనగపప్పు వేస్తున్నాను. ఆవాలు ఇక్కడ ఇంకొక హెల్త్ ఇంపార్టెంట్ విషయం అండి. ఆవాలు ఆయిల్లో స్ప్లట్టర్ అవ్వలేదనుకోండి, అవి మనకు అపెండిక్స్లోకి పోయే ప్రాబ్లం ఉంది అని నేను ఎక్కడో చదివాను. అందుకని ఎప్పుడు కానీ నూనె చాలా వేడెక్కిన తర్వాత ఆవాలు వేసేసి, ఆవాలు స్ప్లట్టర్ అవుతున్నప్పుడు మిగిలినన్ని వేయడము, పోపు గింజలు వేయడము ఇంపార్టెంట్ అనమాట. సో చూస్తున్నారు కదా, ఇది పెద్ద ప్యాన్ అయ్యేటప్పటికి ఆ మూల ఈ మూల వేసేసి ఇలా ఫ్రై చేస్తూ ఉన్నాను. సో ఇప్పుడైతే పొటాటో నాది ఉడికిన తర్వాత నేను పీల్ చేసేసుకొని ఇందులో డైరెక్ట్గా వేసేసుకోవడమేనండి.
సో నేను జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ నాకు ఈసారి ఆనియన్స్ కూడా కట్ చేసి రెడీగా ఉన్నాయి. వర్కింగ్ మామ్స్కి ఆర్ ఈవెన్ నాన్ వర్కింగ్ మామ్స్ అయినా కూడా ఎప్పుడు కానీ ఐటమ్స్ అన్నీ రెడీగా ఉన్నాయి అనుకోండి, అప్పుడు కుకింగ్ మనకు త్వరగా అయిపోతుంది అనమాట. అంటే ఎప్పుడైనా మనం చేసుకోవాల్సిందే. బట్ విషయం ఏంటంటే ఇక్కడ ఇప్పుడు నేను ఏవి రెడీ లేకుండా నేను కర్రీ చేయాలి అని అంటే కనీసం 20 నుండి 30 నిమిషాల టైం పడుతుంది కదా. అలా కాకుండా ఆ టైంని అంటే ఆ టాస్క్స్ని డివైడ్ చేసుకొని ముందే మిగిలినవన్నీ రెడీ చేసుకొని పెట్టుకుంటే కనుక మనము అవన్నీ కుకింగ్ చేసేటప్పుడు పని తక్కువ పడుతుంది. ఎందుకంటే ఒక మీటింగ్ మధ్యలో మనం వెళ్ళి అన్నీ రెడీగా ఉంటే పోపుకి వేసేయచ్చు అలా అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, నా పోపు అయిపోయిన తర్వాత దాంట్లో ఆనియన్స్ వేసేసి పొటాటో ఇలా చేతితో చిదిపితే వచ్చేస్తుందండి. నేను జస్ట్ 3 విజిల్స్ ఇప్పించాను. ఇది వైట్ పొటాటో 3 విజిల్స్కి పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. చేతితో నలిగిపోయింది అనమాట. సో దాంట్లో చిల్లీ పౌడరు, సాల్ట్, ధనియా మసాలా, ఇది కర్రీ పౌడరు, ఇంకా జీరా పౌడర్ కూడా వేస్తే బాగుంటుందండి, కానీ నా దగ్గర రెడీగా లేదనమాట. నేనైతే పౌడర్స్ ఏవి కూడా బయట కొన్నానండి, అన్నీ ఇంట్లోనే చేసుకుంటాను. ఇంకా రా గింజలు తీసుకొచ్చి చేసుకుంటాను అనమాట. అంటే ఇప్పుడు ధనియాలు తీసుకొచ్చి ధనియాల పొడి చేసుకుంటాను. ఇంకా అంతకంటే ధనియాలు పండించడం అయితే మనం చేయలేము కదా, అక్కడైతే ఇంకా కాంప్రమైజ్ అవ్వాల్సిందే. బట్ ధనియాలు కొనుక్కొచ్చి నేను మసాలాలు అన్నీ చేసుకుని రెడీగా పెట్టుకుంటాను అనమాట. సో ఇప్పుడు పొటాటో అయితే రెడీ అవుతా ఉంది. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, స్టవ్కి నేను ఈ ఫాయిల్ పేపర్ అయితే యూస్ చేస్తాను. దానివల్ల నాకు వాష్ చేయడము అంటే స్టవ్ వాష్ చేయడము టైం చాలా సేవ్ అవుతుంది. సపోజ్ ఎవరైనా ఇంటికి వస్తున్నారనుకోండి, అలాంటప్పుడు ఫాయిల్ పేపర్ తీసేస్తాను నేను. సో అది పొటాటో నాకు రెడీ అవుతుంది. అండ్ ఇవన్నీ కూడా చూస్తున్నారు కదా, వంట అయిన తర్వాత కిచెన్ పరిస్థితి ఇలాగే ఉంటుంది కదా. మీకు కూడా ఇలాగే ఉంటుందా? మీరైతే ఏం చేస్తారు? నాకైతే ఏంటంటే వర్కింగ్ కదా, పనీలు తొందర కావాలని ఇలాంటి ఎక్విప్మెంట్స్ అన్నీ కొంటూ ఉంటానండి. కానీ ఏమవుతుందంటే మేము కాలిఫోర్నియాలో ఉంటాం కాబట్టి స్పేస్ చాలా చిన్న ఇండ్లు ఉంటాయి ఇక్కడ. సో నాకైతే సరిపోదన్నమాట. సో ఇదంతా ఇలా కౌంటర్ టాప్ మీద పెట్టుకుంటాను. సో ఇక్కడ నేను చూపిస్తున్నది పల్లీ చట్నీ అండి. నేను పల్లీ చట్నీ ఎప్పుడైతే వీకెండ్ చేసుకుంటున్నానో, అంటే ఈరోజు చేశాను నేను యాక్చువల్గా వీకెండ్ కదా. సో దాన్ని నేను 2 పార్ట్స్గా డివైడ్ చేసుకున్నానండి. ఒకటేమో గట్టి పచ్చడి, ఒకటి కొంచెం లూజ్గా అనమాట. గట్టి పచ్చడిని నేను ఒక బాటిల్లో వేసేసి నేను ఫ్రీజర్లో వేస్తాను. ఇది చూస్తున్నారు కదా, ఇట్లా వెడల్పు బాక్స్ ఈరోజు తినడానికి అనమాట. సో రెండిటికి కూడా నేను పోపు పెట్టేసేసి నేను దాంట్లో కలిపేసేసి, ఇప్పుడు కలిపే డబ్బా ఫ్రీజర్లోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఉన్న ఈ లూజ్ చట్నీ ఈరోజు ఈవినింగ్ టిఫిన్కి మేము యూస్ చేస్తామన్నమాట. సో పల్లీ చట్నీనే కాదండి, ఒక్కొక్క వీకెండ్ ఒక్కొక్క చట్నీ చేయడానికి ట్రై చేస్తాను, డిఫరెంట్ వెరైటీస్. సో ఒకేసారి 2 రోజులకు వచ్చేట్టు చేసుకున్నాం అనుకోండి, టైం సేవ్ అవుతుంది మనకి డెఫినెట్గా. సో తర్వాత అయితే డిష్ వాషర్ ఎంటీ చేస్తున్నానండి. మార్నింగ్స్ ఒక డిష్ వాషర్ యూస్ చేసినప్పుడు మీకు కంప్లీట్గా వర్క్ హెల్ప్ లేకపోతే కనుక, అంటే హెల్పర్స్ లేకపోతే గిన్నెలు కడగడానికి, నా టిప్ ఏంటంటే ఫస్ట్ లేవంగానే మార్నింగ్ డిష్ వాషర్ ఎంటీ చేసేయండి. దానివల్ల ఏమవుతుందో, డిష్ వాషర్ ఎంటీ ఉన్నప్పుడు ఎవరు కూడా సింక్లో వేయకుండా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా, పిల్లలు కానీ మీ హస్బెండ్ కానీ, వాళ్ళకు డైరెక్ట్ చేయండి. ప్రతి ఒక్కటి డైరెక్ట్గా మీరు డిష్ వాషర్లో వేసేయండి. దానివల్ల ఏంటంటే డిష్ వాషర్ ఫిల్లింగ్ అనే కార్యక్రమం ఒకటి ఏదైతే ఉంటుందో, అంటే సింకులు నిండిపోవడం అలా కాకుండా టైంకి అవన్నీ కూడా మనకి డిష్ వాషర్లో పడిపోతూ ఉంటాయి. అండ్ మనం అనుకుంటాం కానీ ఒకసారి అన్లోడింగ్ చేయడం స్టార్ట్ చేసామంటే ఫటాఫటా అయిపోతుందండి. అండ్ మీ డిష్ వాషరు మీరు ఎక్కడైతే గిన్నెలన్నీ సర్దుకుంటారో దానికి క్లోజ్గా ఉన్నట్టయితే మనకు సర్దుకోవడం కూడా చాలా ఈజీగా అయిపోతుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇది నా సింక్. ఈ సింక్లో ఇంకా కొన్ని 2 డబ్బాలు ఉన్నాయి. ఆ డబ్బాలో ఒకటి ఈ గ్రీన్ కలర్ డబ్బా ఉంది కదా, దాంట్లో నేను రిన్స్ చేసి వేయాల్సిన గిన్నెలన్నీ అందులో వేస్తాను. సపోజ్ ఫుడ్ తిన్నాము, పిల్లలు బౌల్లో ఏదైనా తిన్నారు, అలాంటివన్నీ అందులో వేసేస్తామన్నమాట. ఆ గ్రీన్ డబ్బాలు, దాంట్లో వాటర్ ఉంటుంది, ఆ వాటర్లో ఇది నానుతుంది. అంటే పక్కకి ఇంకొక డబ్బా పెట్టాను కదా, ఈ స్టీల్ డబ్బా.
ఇక్కడున్న స్టీల్ డబ్బాలో ఏంటంటే ఈరోజు కుకింగ్ చేసేప్పుడు కొన్ని గిన్నెలు వస్తాయి కదా, అవి ఎలాగా అంటే జస్ట్ వాటర్లో రిన్స్ చేస్తే సరిపోతుందన్నమాట. దాన్ని మనం ఏమీ సబ్బెట్టి చేయాల్సిన అవసరం లేదు. అవన్నీ దీంట్లో వేసుకుంటాను. నేను కుకింగ్ అంతా అయిపోయిన తర్వాత ఒకసారి చేతితో ఉత్తగా వాటర్లో కడిగేసి ఆ పైన చూపించాను కదా ర్యాక్, సారీ అండి, ఆ ర్యాక్ మీద పెట్టేస్తాను అనమాట. సో ఈరోజైతే ఇవాళ మార్నింగ్ రొటీన్ చూపించానండి. దీంట్లో టిప్స్ డెఫినెట్గా ఉన్నాయి. మీరు ఫుల్ వీడియో చూసిన తర్వాత ఒకవేళ మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చూడండి. ఆ టిప్స్ చాలా మనకు ఉపయోగపడతాయి అన్నమాట. సో మరొక ఒక వ్లాగ్ తోటి మళ్ళీ వద్దామండి, మళ్ళీ కలుద్దాము. అప్పటి వరకు ప్రతిరోజును చూస్తూనే ఉండండి. బాయ్.